ఈరోజు వచ్చినటువంటి వాస్తవ చరిత్ర. వాస్తవంగా ఏదైతే జరుగుతుందో ఆ విషయాలని తెరపైన గత ఎన్ని సంవత్సరాల నుంచి, గత 4-5 సంవత్సరాల నుంచి మహా అంటే సినిమాలలో భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రొపగండా నుంచి బయటకు వచ్చి ఒక వాస్తవీకరణను మన ప్రేక్షకులు వీళ్ళు అందజేస్తున్నారు. వాళ్ళు కూడా వాటిని గుర్తిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు, స్వీకరిస్తున్నారు. ఇప్పుడు మీకు కడుపు మండుతున్నది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ప్రొపగండాలో బ్రతికి చేసిన వీళ్ళందరినీ దీని నుంచి బయటపడుతున్నారే, వాస్తవాన్ని తెలుసుకుంటే మన పప్పులు ఉడకవు అనేటటువంటి బాధ ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇక్కడ వాస్తవాలను తెలుసుకుంటే ఇన్ని రోజులు మనం హీరోలు చేసిన వాళ్ళందరూ కూడా జీరోలు అయిపోతారే అనేటటువంటి బాధ ఉన్నది మీ లోపల. నిజంగా వందల ఏళ్ళుగా బానిస సంఖ్యలలో ఉన్న భారతీయులు ఇప్పుడిప్పుడే, నిజం చెప్తున్నా నేను, ఇప్పుడిప్పుడే ప్రతీకారం తీర్చుకోవడం అనేది నేర్చుకుంటున్నారు. దేశ సత్తాని, మన సైనికుల ధైర్యాన్ని వెండితెర మీద చూస్తుంటే మా రక్తం మరుగుతున్నది, మా కాలర్ ఎగురుతున్నది. నీలాంటోళ్ళు జర్మనీలో కూర్చొని ఎన్ని వార్తా వలయాలు చుట్టినా, ఎన్ని ట్వీట్లు చేసినా భారతీయ సినిమా ప్రస్థానాన్ని ఆపలేరు. మా చరిత్రను మేము రాసుకుంటున్నాం, మా కథలను మేము చదువుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. ఇందులో నీకు ప్రచారం కనిపిస్తే అది నీ కంటి దోషం. మాకు మాత్రం ఇది